ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో జిల్లా స్థాయి ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన పోటీలో 72 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కళాశాల ఆర్జేడీ శోభారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గతేడాది అక్టోబర్ నుంచి జనవరి వరకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 76 పాఠశాలల్లో 25,000 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. వ్యాస రచన, చిత్రలేఖనం, క్విజ్ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కన్నుల పండుగ అనిపిస్తుంది చిన్నపిల్లలందరినీ అలా చూస్తూ ఉంటే. 25,000 మంది పార్టిసిపేట్ చేశారు అంటే వాళ్ళందరూ విన్నర్సే. ఎందుకంటే గెలుపు అనేది పార్టిసిపేషన్ గెలుపు అనేది ఎప్పుడైనా వస్తుంది. సో అందరూ విన్నర్సే. 25,000 పార్టిసిపెంట్స్ ఆల్ ఆర్ విన్నర్స్. నేను స్కూల్ స్థాయి నుంచి డిస్ట్రిక్ట్ స్థాయి వరకు ఈ స్పీచ్ పోటీలో పాల్గొన్నాను. అయితే మండల స్థాయిలో నాకు 2వ బహుమతి వచ్చింది, డిస్ట్రిక్ట్ స్థాయిలో 1వ బహుమతి వచ్చింది. దీని అంతటికీ ఈనాడు వరకు నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాలో ఉన్న ఒక వక్తని బయటికి తీసుకొచ్చినందుకు, నాకు ఈ బహుమతి అందించినందుకు ధన్యవాదాలు. నేను మా స్కూల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు అయితే చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యాను. అసలు ఇక్కడ వరకు వస్తానని కూడా అనుకోలేదు. ఈనాడు టీమ్ కి చాలా థ్యాంక్స్.